హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి తండాలో 9th క్లాస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొన్ని రోజులుగా తనకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఫోన్ కాల్స్తో ఇబ్బంది పెడుతున్నారు. బ్లాక్ లిస్ట్లో పెట్టినా కానీ తనని పదే పదే ఇబ్బంది పెట్టి భయాందోళనకు గురి చేసి దీంతో ఒక్కసారిగా చుంచుపల్లి తండ ఏదైతే ఉందో శోకసంద్రానికి అయితే గురైన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం చుంచుపల్లి తండ అబ్బాయి విద్యార్థి 9th క్లాస్ చదువుతున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గర ఉన్నాం. ఈ సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు, దీనికి గల కారణాలు, ఇంత మనోవేదనకు గురై ఎవరికి చెప్పకుండా తనలో తాను బాధపడి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నిన్న ఎవరైతే విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోయారో ప్రస్తుతానికి అయితే మనం చుంచుపల్లి తండ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ మామగారు, మేనమామగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరేం పేరు? నా పేరు భానోత్ బాలాజీ అన్న. అన్న ఏం చదువుతున్నాడు అన్న బాబు? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నాడు. ఏ స్కూల్ అన్న? మన గవర్నమెంట్ హై స్కూల్ చుంచుపల్లి కోటిపక్కంది. అంటే ఏం జరిగిందన్న? అసలు ఏం జరిగిందంటే 15వ తారీఖు సాయంత్రం అబ్బాయి బాగా బాధపడతాడు, వాంతులు చేసుకున్నాడు. అసలు ఏంది పరిస్థితి అనేసి మేము కనుక్కుంటే అదే స్కూల్లో చదువుతున్న పల్లవి అనే అమ్మాయిని ఇద్దరు ప్రేమించుకుంటున్నారంట. రోజు ఒక అదే స్కూల్ ఆటోలో రోజు కలిసి వెళ్ళేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు, బాగా కలివిడిగా ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ కదా. మేము అదే అనుకున్నాం. కాకపోతే నేను 15వ తారీఖు సాయంత్రం అమ్మాయి వాళ్ళ నాన్న, పిన్ని, వాళ్ళ బాబాయ్, మా నాన్నమ్మ వీళ్ళందరూ ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఎంతగా బాధ పెట్టారంటే టార్చర్ పెట్టారు. నేను చంపేస్తాం, నరికేస్తాం, నువ్వు మెసేజ్లు పెడుతున్నావు, మా అమ్మాయితో తిరుగుతున్నావు అనేసి ఇబ్బంది పెట్టారు. ఆ విషయం మాకు చెప్పకుండా ఈ అబ్బాయి మందు తాగిండు, గడ్డి మందు తాగేసరికి ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్నాడు 7:30 సమయంలో. ఆ సమయంలో మేము చూసి ఏం చేసినావు అంటే మందు తాగిన అన్నాడు. సరే అనేసి నాగరాజు హాస్పిటల్ తీసుకెళ్తే నాగరాజు హాస్పిటల్లో ఆ డాక్టర్ చేతులు ఎత్తేసారు. నాగరాజు డైరెక్ట్ ఖమ్మం తీసుకెళ్ళాం కిమ్స్లో. అక్కడ అడిగారు అసలు ఏంది, నువ్వు ఎందుకు మందు తాగినావు, ఏం చేసినావు అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ నాయనమ్మ, బాబాయ్ వాళ్ళందరూ ఫోన్ చేసి నన్ను బెదిరించారు. నాకు బాగా ఒత్తిడికి లోనయ్యేటట్టు బెదిరించారు. నేను మందు తాగే అంత టార్చర్ పెట్టారు నాకు అని చెప్పిండు అబ్బాయి. ఆ గంట తర్వాత 17వ తారీఖు సాయంత్రం 8 గంటలకు ప్రాణాలు విడిచేసిండు. మా మనవడు, మా అల్లుడు మాకు లేకుండా పోయాడు. ఈ విషయాన్ని చుంచుపల్లి స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించాం. ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన తర్వాత అక్కడ మా ఎవరైతే ఉన్నారో ఈ పల్లె వాళ్ళ కుటుంబీకులు అందరూ వచ్చేసి మందలిస్తాను అంటే ఈ పేర్లు తీసి ఆ పేర్లు తీసి అనేసి మాకు బెదిరించారు. మా నాయకులు అందరూ వచ్చారు. అయినా మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మా అల్లుడికి న్యాయం జరిగేదాకా ఎక్కడ దాకా అయినా వెళ్తాం. అంటే ఇప్పుడు ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో మీ అల్లుడు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారన్న? దాదాపు 10 రోజుల నుంచి బాగా ఇబ్బంది పెడుతుంది. అంటే ఇంట్లో ఎప్పుడు చెప్పలేదా? ఎప్పుడు చెప్పలేదు. చెప్పడు కూడా. బాగా భయస్తుడు, ఎవరికి చెప్పరు. ఏ మాట ఉన్నా మనసులోనే ఉంచుకుంటాడు. అదే మనసులో మాట పెట్టుకొని అదా మా అందరిని విడిచేసి మా శోక సముద్రంలో ముంచేసి వెళ్ళిపోయాడు. స్కూల్లోకి వెళ్ళి కూడా ఒక రోజు బెదిరించి కొట్టారు. ఆ విషయం కూడా మాకు చెప్పలేదు. పురుగుల మందు తాగింది అంటే ఇంటి దగ్గరైనా లేకపోతే స్కూల్లో జరిగిందన్న ఇన్సిడెంట్? ఇంటికాడనే రాత్రి 7 గంటలకు మాకు తెలిసింది. మరి అంతకుముందు ఎన్ని గంటల ముందు తాగిండో తెలియదు. వాంతులు చేసేసరికి మాకు అర్థమైంది. మొత్తం మాకు గడ్డి మందు పచ్చగా వచ్చేసరికి వాంతుల్లో పచ్చగా వచ్చింది. అసలు ఏం జరిగింది ఏందనేసి మేము కనుక్కుంటే పురుగుల మందు తాగిందని చెప్పిండు. అంటే ఏ రోజు కూడా మీకు ఎప్పుడు ఏ రోజు కూడా చెప్పలేదు? ఏ రోజు చెప్పలేదు. మాకు చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. అంటే బయటకు వచ్చిన వాస్తవాలు అంటే కొంతమంది అనుకుంటుంది ఏంటంటే అబ్బాయి చాటింగ్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు మందలిస్తే ఇట్లా మనస్తాపానికి గురై చనిపోయారు అని చెప్పేసి అంటున్నారు. మాకు ఏ విషయం తెలియదు. ఇది వాళ్ళు ఫోన్ చేసేదాకా తెలియదు. వాళ్ళ పేరెంట్స్ కూడా మీతో ఎప్పుడు చెప్పలేదు. అబ్బాయినే ఒత్తిడికి గురి చేశారు. నేను కొట్టేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అనేసరికి వీళ్ళు రేపు పొద్దున ఏం చేస్తారో అనేసి ఆలోచనతో అబ్బాయి పురుగుల మందు తాగిండు. మీ మేనల్లుడు ఎవరైతే ఉన్నారో పదే వాళ్ళు ఫోన్ కాల్స్ చేసి బాగా ఇబ్బందులు పెట్టేవారు అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవం. వాళ్ళు ఫోన్ చేసింది వాళ్ళ అక్కకు
తెలుసు. అంటే ఎంతమంది ఈ పిల్లవాడు వీళ్ళకి హక్కుందా? అక్క ఉంది. అక్క అయితే ఆగండి అంకుల్, మీరు ఇంతకన్నా ఫోన్ చేసి మా తమ్ముడిని ఇబ్బంది పెడుతున్నారు, ఏదున్నా కానీ రేపు పొద్దుగాల మేము మాట్లాడతాం, మా నాన్నతో మాట్లాడిస్తున్నాం అన్నా కానీ మాట లేదు. ఆ నెంబర్ కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వేరే నెంబర్లతో, పలు రకాల నెంబర్లతో ఫోన్ చేసి మరీ గురి చేశారు. అంటే ఆ నెంబర్ నుంచి కాకుండా అది బ్లాక్ లిస్ట్ లో పెట్టినా కానీ వేరే నెంబర్ వేరే నెంబర్ ఫోన్ చేశారు. అంటే వాళ్ళ సిస్టర్ చెప్పినా కానీ వినలేదు. అయినా కానీ మీ తమ్ముడిని చంపేస్తాం, మీరు ఎందుకు ఇంత చేస్తున్నారు, మా అమ్మాయిని చాటింగ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చూస్తున్నారు అని వాళ్ళు చెప్పారు. సరే ఏదున్నా కానీ రేపు పొద్దుగాల మాట్లాడదామన్నా విన్నా అయిపోయేది. కానీ మాట వినకుండా అన్నిసార్లు ఫోన్ చేసి బాగా 100% గురి చేశారు, బాగా ఇబ్బంది పెట్టారు. మీకు ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరెవరు ఇబ్బంది పెట్టారో అందరినీ కంపల్సరీ శిక్ష పడాల, ఇది ఒకటే మా కోరిక. ఆత్మకు శాంతించాలంటే ఎవరెవరు ఫోన్ చేసి బెదిరించారో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి.